జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్మృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం వ్యాబలాత్కృత్య భుంక్తే ఘోరా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఈరోజు 6వ రోజులో మనం ప్రవేశించాం. గోదాదేవి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావైలోని ఒక్కొక్క పాశురాన్ని ఒక్కొక్క రోజు అనుసంధానం చేసుకుంటూ ఇవాళ 6వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దీని అర్థ తాత్పర్యాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. புள்ளும் சிலும்பினகான் பொல்லதையின் கோயிலில் வெள்ளை வெளிசெங்கின் பேரதவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பெய்முளை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்ததவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து ஹரியன்ன பேரதவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். పుల్లుం అంటే పక్షులు శిలుంబినగాన్ కూస్తున్నాయి. పుల్లదయిన్ కోయిలిల్ ఆ పక్షుల యొక్క రాజైనటువంటి గరుత్మంతుని ప్రభువు స్వామి యొక్క ఆలయంలో వెల్లై వెలిసెంగిన్ తెల్లనైనటువంటి వెలిసెంగిన్ అందరినీ ఆహ్వానించటం కోసంగా శంఖము విలిసెంగిన్ అంటే శంఖము పేద అరవం పెద్ద శబ్దాన్ని చేస్తోంది. ఆ శబ్దము కేటిలయో వినలేదా? పిల్లాయి ఓ పిల్ల, ఎഴുందిరాయ్ మేలుకోవమ్మా, పేయి ములై నంజుండు మేమంతా ఎట్లా లేసాము అంటే పేయి ములై నంజుండు పూతన యొక్క స్తన్యాన్ని ఆరగించినటువంటి వాడును, కళ్ళ చెగడం కలకడియ కాలోచి కృత్రిమమైనటువంటి శకటాసురుని సంధులు ఓడగొట్టినట్టుగా తన్నినవాడును, వెళ్ళ తరవిల్ తుయిలమలంద వెత్తినై తెల్లని పాల సముద్రంలో శయనించి ఉన్నటువంటి జగత్కారణ భూతిని ఒళ్ళత్తు కొండు మునివరిగళం యోగిగళం
అలాంటి స్వామి తమ మనస్సుల్లో ఉంచుకున్నటువంటి మునులు యోగులు కూడా మెల్లగా లేస్తూ హరి అని హరి అన్న పేరవం హరి 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 అని చేసినటువంటి పెద్ద శబ్దములు ఉళ్ళం పుగుందు మాలో ప్రవేశించి కుళిందు మమ్మల్ని మేలుకొలిపాయి, మమ్మల్ని చల్లబరిచాయి, మేము మేలుకొన్నాము ఆ శబ్దంతో అని ఆ గోపికకి చెబుతున్నారు. ఇప్పటి వరకు మనం మొదటి 5 పాసురాలు ఒక భాగంగా మనం చెప్పుకున్నాం. అంటే ఈ 5 పాసురాల్లో కూడా భగవంతుని యొక్క 5 స్వరూపాలను తాను తెలియజేసింది. మొదటి పాసురంలో పదస్వరూపము, రెండవ పాసురంలో వ్యూహ స్వరూపము, మూడవ పాసురంలో విభవ స్వరూపము, 4వ పాసురంలో అంతర్యామి స్వరూపము, 5వ పాసురంలో అర్చా స్వరూపాన్ని తెలియజేసింది. మొదటి పాసురంలో నారాయణనే అనే పదప్రయోగం చేత పదస్వరూపము, రెండవ పాసురంలో పాదకడలు పై ఎత్తు ఇంద్ర పదమన్ అడిపాడి అని చెబుతూ వ్యూహ స్వరూపాన్ని, మూడవ పాసురంలో ఓంగి ఒలగు అలంద ఉత్తమన్ అని చెబుతూ ఈ లోకంలోకి ఆవిర్భవించినటువంటి వామన స్వరూపాన్ని, 4వ పాసురంలో ఆడి మరై కన్నా అని పిలుస్తూ మేఘునికి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామి యొక్క అంతర్యామి స్వరూపాన్ని, 5వ పాసురంలో మాయనై అని ప్రారంభం చేసి దామోదరనై అని పిలుస్తూ ఆ పదతత్వంలో ఉండేటువంటి స్వామి ఈ లోకానికి అవతరించినటువంటి అర్చా స్వరూపాన్ని గురించి తెలియజేసింది. ఈ 5 స్వరూపాలను కూడా మనం నిరంతరము మనసులో స్మరించుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇక ఇది భగవద్ ముగింపు, ఉపోద్ఘాతం పూర్తి అయింది. ఇవాళ నుంచి కూడా భాగవత సమాశ్రయణము అని అంటాం. భాగవతులు అంటే భగవంతుని యొక్క భక్తులు, వారిని ఆశ్రయించేటువంటి విధానాన్ని ఇవాళ తెలియజేస్తోంది. గోదాదేవి వ్రతాన్ని ప్రారంభం చేసి ఆ వ్రతము కోసం మంచి రోజు ఆసన్నమైంది అంటూ మొదటి రోజు పాడి, రెండవ రోజు పాశురంలో వ్రత నియమాలు తెలియజేసింది. మూడవ రోజు పాశురంలో వ్రతానికి సంబంధించినటువంటి ఫలం ఏం కలుగుతుంది అని వ్రత ఫలాన్ని 3వ రాశి పాఠంలో తెలియజేసి, 4వ రోజు మేఘునికి ఎట్లా దర్శించాలో తెలియజేసింది. 5వ రోజు పాశురంలో భగవన్ నామాన్ని చెబుతూ మనం వెళితే మన పాపాలు మనకు అంటకుండా ఉంటాయి అని గోపికలకు తెలియజేసి వ్రతాన్ని ప్రారంభించాలి అని అనుకుంది. అయితే కృష్ణ పరమాత్మ అందరినీ కలిసి రమ్మన్నాడు. ఉదయం తెల్లవారకుండానే అంతా కలిసిదండి అని అనటం వల్ల అంతా వచ్చారో లేదో చూసుకోవడం కోసంగా చూసిందిట గోదాదేవి. ప్రధానమైనటువంటి గోపికలు ఒక 10 మంది రాలేదు. వాళ్ళని తీసుకోకుండానే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళితే వాళ్ళు రాలేదే అని అడుగుతాడేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని మేలుకొలిపి తమ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగాలి అని నిర్ణయం చేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపిక ఇంటికి వెళ్ళి నిద్రిస్తున్నటువంటి ఆ గోపికను తెల్లవారింది అని చెప్పడానికి కొన్ని ప్రభాత చిహ్నాలు చూపించి వాళ్లను మేలుకొలిపి తమలో కలుపుకొని ముందుకు సాగుతుంది. 10 రోజుల పాటు 10 మంది గోపికలను ఈ రోజు నుంచి. ఇవాళ 6వ పాశురంలో మొదటి గోపికను మేలుకొలుపుతోంది. ఏమని చెప్పింది అంటే పుల్లుం సిలుమ్మినగాన్. ఆ గోపిక ఇంటికి వెళ్ళారు. తెల్లవారింది అని చెప్పడానికి ఒక చిహ్నాలు చూపిస్తున్నారు. ఏమవుతుంది తెల్లవారినప్పుడు అంటే పక్షుల యొక్క ధ్వని వినిపిస్తుంది. తెల్లవారుజామునే ఎవరైతే మేలుకుంటారో వాళ్లకు ఈ పక్షుల యొక్క ధ్వని వినిపిస్తుంది. ఉదయాన్నే పక్షులు మనకన్నా ముందుగా అవి మేలుకొంటాయి. మేలుకొని చేసేటువంటి శబ్దము, ఆ శబ్దం వినిపిస్తోంది, పక్షుల యొక్క ధ్వని వినిపిస్తోంది, పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది. పక్షుల యొక్క అరుపు అని చెప్పడము ఒక ప్రభాత చిహ్నంగా తాను చూపిస్తోంది. ఇది వాస్తవంగా మనకంతా లోకంలో కనిపిస్తూనే ఉంటుంది. ఉదయాన్నే లేవగానే చెట్టు మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా పెద్దగా శబ్దం చేస్తూ ఉంటాయి. అది లోపల ఉండి మనం వింటే ఆ శబ్దాన్ని బట్టి ఓహో తెల్లవారింది అని మనకు తెలుస్తుంది. గోదాదేవి ఈ శబ్దాన్ని సూచిస్తూ దీని అంతరార్థంగా కూడా విశేషమైనటువంటి అర్థాన్ని మనకి తెలియజేస్తోంది. ఏమిటి అంటే
పక్షి అంటే ఒక మహానుభావుడు, ఒక జ్ఞాని. జ్ఞానులను పక్షులతో పోలుస్తారు. ఉపనిషత్తు భాషలో జ్ఞానులు, పక్షులు అంటే జ్ఞానులు అని అర్థం. జ్ఞాని అంటే తెలిసినవాడు. ఆ పక్షి ఆకాశంలో విహరిస్తుంది. ఆకాశంలో విహరించాలి అంటే పక్షికి 2 రెక్కలు కావాలి. ఆ 2 రెక్కలతో ఆ పక్షి ఆకాశంలో విహరించి తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. జ్ఞాని అనేటువంటి వ్యక్తి కూడా ఒకటి జ్ఞానము, రెండవది అనుష్ఠానము. ఈ రెండితోనే అతను కూడా ఆకాశంలో విహరిస్తాడు. ఏంటి ఆకాశము అంటే మనకు కనిపించేటువంటి భూతాకాశమే కాకుండా ఆకాశ శబ్దానికి పరమాత్మ అని అర్థం. ఆ సమంతాత్ కాశతే ఇది ఆకాశ. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క తత్వానికి ఆకాశము అని పేరు. ఉభాభ్యామేవ కర్మాభ్యాం యథాకే పక్షిణాం గతి తథైవ జ్ఞాన కర్మాభ్యాం ప్రాప్యతే పురుషోత్తమః అని అంటారు. పక్షికి ఎట్లా అయితే 2 రెక్కలు ఉంటాయో అట్లాగే జ్ఞాని అయినటువంటి వానికి 2 రెక్కలు ఉంటాయిట. ఒకటి జ్ఞానము అనేది, రెండవది అనుష్ఠానము అనేది. జ్ఞానము అనుష్ఠానము రెండింటి చేత పక్షి ఆకాశంలో విహరించినట్టుగా జ్ఞాని కూడా పరమాత్మ యొక్క తత్వంలో విహరిస్తాడు అని మనకి పక్షి అంటే జ్ఞాని అనే అర్థాన్ని చెబుతారు. రెండవది జ్ఞానము అంటే కన్ను అని అర్థం. అనుష్ఠానము అంటే కాలు అని అర్థం. ఈ 2 ఉండాలి. వ్యక్తి సరిగా తన గమ్యాన్ని చేరుకోవాలి అనంటే కన్ను ఉండాలి, కాలు ఉండాలి. కన్ను ఏం చేస్తుంది? చూస్తుంది, గమ్యాన్ని దారిని చూపుతుంది. కాలు నడుచుకుంటూ వెళ్తుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా, కన్ను లేకపోయినా దారి తెలియదు, కాలు లేకపోయినా తన గమ్యాన్ని చేరుకోలేడు. అట్లాగా ఈ తన గమ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి వ్యక్తికి కాలు, కన్ను ఎట్లా అయితే 2 అవసరమవుతాయో జ్ఞానికి కూడా జ్ఞానము, అనుష్ఠానము అనే 2 ఉంటేనే పరమాత్మతత్వంలో విహరించగలుగుతాడు. అది పక్షుల ద్వారా సూచిస్తోంది గోదాదేవి. అలాంటి జ్ఞానులు కూస్తున్నాయి. పుల్లుం శిలుంబినగాన్ అని చెప్పింది. పక్షులు కూస్తున్నాయి. జ్ఞానులు ఉదయాన్నే లేవగానే వాళ్ళు చేసేటువంటి భగవంతుని యొక్క ప్రార్థనలు, వేదాధ్యయనము దీంట్లో సూచించబడుతోంది. ఆ పక్షుల యొక్క ధ్వనిని ఒక ప్రభాత చిహ్నంగా తాను చూపిస్తోంది. రెండవది చెబుతూ పుల్లరయిన్ కోయిలిల్. ఇందాక పక్షులు అరుస్తున్నాయి. ఇప్పుడు పక్షుల యొక్క రాజు గరుత్మంతుని యొక్క స్వామి విష్ణు ఆలయంలో వెள்ளై విలిసింగిన్ తెల్లనటువంటి శంఖము పేర్ అరవం పెద్దగా శబ్దిస్తోంది. కేటిలయో వినలేదా అని చెబుతోంది. విష్ణు ఆలయాల్లో ఉదయాన్నే ఆలయం తీసిన తర్వాత శంఖాన్ని ధ్వనింపజేస్తూ భగవంతునికి సేవ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది, భక్తులందరికీ రండి అని చెప్పడం కోసంగా శంఖాన్ని పూజిస్తారు, శంఖాన్ని ధ్వనింపజేస్తారు. ఆ శంఖధ్వని వినగానే భక్తులంతా ఆలయానికి వెళ్ళి వాళ్ళ సేవను చేసుకోవడం కోసంగా చేస్తారు. ఈ ఆలయంలో ఉండేటువంటి విష్ణువు యొక్క ఆలయం అది. పుల్లరయిన్ కోయిలిల్ అంటే పక్షి యొక్క రాజు గరుత్మంతుడు. ఇది ప్రతి ఆలయంలో కూడా ముందు ఆలయానికి ప్రవేశించడానికి ముందు ధ్వజస్తంభము అని ఉంటుంది. ఆ ధ్వజస్తంభానికి కొడి అంటాం దాన్ని. ఆ కొడి పైన వేదాత్మ విహగేశ్వర, ఆ కొడిపైన గరుత్మంతుణ్ణి ధ్వజారోహణము అనేటువంటి సమయాలలో గరుత్మంతుణ్ణి ఆవాహన చేస్తారు. అక్కడ గరుత్మంతుని యొక్క స్వామి లోపల ఉన్నాడు అని తెలియచేయడం కోసంగానే ఈ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తారు. అలాంటి ఆలయంలో తెల్లని శంఖము
ధ్వనిస్తోంది, పెద్దగా దాని యొక్క ధ్వని వినిపిస్తోంది. ఆ ధ్వని ఎందుకోసం చేస్తున్నారు అంటే అది లోకం వాళ్ళ కోసం చేస్తున్నారు. అంతా వచ్చి భగవంతుని సేవించుకోవచ్చు అని తెలియజేయటం కోసంగా ఆ ధ్వనిని పూజిస్తున్నారు. రెండవ శబ్దం చెప్పింది. మొదటిది పక్షుల యొక్క ధ్వని చెప్పింది. రెండవది ఆలయంలో వచ్చేటువంటి శంఖధ్వనిని తెల్లవారింది అని చెప్పడానికి ప్రభాత చిహ్నంగా చూపించింది. ఇంకా మూడవది మరొక ధ్వని చూపిస్తోంది. అదేమిటి అంటే మునులు యోగులు కూడా మునివరుகளும் యోగిகளுం మెల్ల ఎరుందు హరియన్న పేరవం. మునులు యోగులు కూడా వాళ్ళ హృదయాల్లో పరమాత్మను స్మరించుకుంటూ హరి అని చెబుతూ మేలుకుంటున్నారు. అలా మేలుకునేటువంటి వాళ్ళు చేసేటువంటి హరినామస్మరణము మా మనస్సుల్లో ప్రవేశించి మమ్మల్ని చల్లవలసింది. ఆ శబ్దంతో మేం మేలుకున్నాము అంటూ మూడవ ప్రభాత చిహ్నం చూపిస్తోంది. ఆ మునులు యోగులు ఏమని స్మరించుకుంటున్నారో ఇక్కడ చెబుతోంది. 3 సార్లు హరి అని అన్నారట. ఒకటి పేయిములై నంజుండు పూతన యొక్క స్తన్యాన్ని ఆరగించినటువంటి స్వామిని స్మరించుకుంటూ ఒకసారి హరి అన్నారట. రెండవసారి కళ్ళ జగడం కలక్కడియ కాలోచి కృత్రిమంగా శకటాసుడి రూపంలో వచ్చినటువంటి అసురుని సంహరించినటువంటి స్వామి యొక్క వైభవాన్ని స్మరించుకుంటూ రెండవ హరి అనే నామస్మరణ చేశారట. మూడవది వెళ్ళ తరవిల్ తుయిల్ అమరందవిత్తినై ఈ జగత్కారణానికి కారణమైనటువంటి ఆ స్వామిని మనసుల్లో స్మరించుకుంటూ మూడవసారి హరి అని పిలిచారట. మనం కూడా ఉదయాన్నే మేలుకునేటప్పుడు 3 సార్లు హరినామస్మరణ చేసి మేలుకోవాలి అని చెబుతారు. మునులు యోగులు కూడా ఆ విధంగానే హరినామస్మరణ చేసుకుంటూ మేలుకున్నారు. ఆ మేలుకొన్నప్పుడు చేసినటువంటి ధ్వని మాకు వినిపించింది. ఓ గోపిక, నీకు వినిపించలేదా? కేటెలయో వినలేదా నువ్వు? తెల్లవారింది మేలుకో అంటూ ఆ గోపికని మేలుకొలుపుతున్నారు. ఇది పైకి అందమైనటువంటి పాసురంగా మనకు కనిపిస్తోంది. గోపికని మేలుకొలిపేటువంటి పాసురంగానే మనకు కనిపిస్తోంది. దీంట్లో స్వాపదేశంగా గోదాదేవి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని మనకు అందిస్తోంది. ఏమిటది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, పక్షుల యొక్క ధ్వనిని వినాలి అని. అంటే ఉదయాన్నే లేచి ఆ పక్షుల యొక్క ధ్వని వినమని కాదు. పక్షులు అంటే జ్ఞానులు అని మనం చెప్పుకున్నాం. అలాంటి జ్ఞానుల యొక్క ఉపదేశాన్ని వినాలి అంటూ చెబుతోంది. ఈ పాశురం ప్రధానంగా శ్రవణాన్ని తెలియజేస్తోంది. రేపటి రోజు పాశురంలో కూడా వినమని చెబుతోంది. వినటం చాలా ప్రధానము అనే విషయాన్ని ఈ 2 పాశురాల్లో తాను చూపిస్తోంది. పక్షుల యొక్క ధ్వని, దానికి అర్థమేమిటో మనకు తెలియదు. పక్షులంటే జ్ఞానులు చేసేటువంటి వేదం అధ్యయనం చేస్తున్నప్పుడు చేసేటువంటి ధ్వని వినటానికి బాగుంటుంది. వేదాధ్యయనం చేస్తున్నప్పుడు మనం వింటే అది వినటానికి బాగుంటుంది, కానీ దాని అర్థం ఏంటో మనకు తెలియదు. తెలియకపోయినప్పటికీ కూడా దాన్ని వినమని చెబుతోంది. వినటం వల్ల మన మనస్సు నిర్మలమవుతుంది. భగవంతుని గురించి ఎప్పుడైతే మనం వింటామో, అలా వినటం అలవాటు చేసుకుంటామో, అప్పుడు మన మనస్సులకు అంటి ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోయి మనస్సు నిర్మలమవుతుంది. అందుకని మొట్టమొదటిగా చేయవలసిన పని వినటం, భగవంతుని కథలు వినటం. లౌకికమైనటువంటి విషయాలు అన్నీ విడిచిపెట్టి కేవలం పరమాత్మ యొక్క లీలలను, పరమాత్మ యొక్క కథలను వినటం అలవాటు చేసుకోవాలి. భగవంతుని పొందాలి అని కోరుకునేటువంటి వాళ్ళు మొట్టమొదటిగా చేయవలసిన పని శ్రవణము అంటూ గోదాదేవి తెలియజేస్తోంది. రెండవ ధ్వని ఏమిటి? ఆలయంలో ఉండేటువంటి శంఖధ్వని. మొదటి ధ్వని ఆ పక్షుల ధ్వని మనకు తెలియదు దాని అర్థం. రెండవ ధ్వని ఆలయంలో చేసేటువంటి శంఖధ్వని మన కోసమే చేస్తారు. అది మనల్ని ఆ సేవకు పిలవటం కోసంగా చేస్తారు. మనమంతా ఎవరైతే ఆ శంఖధ్వనిని వింటారో వాళ్ళు ఆలయం తెరవబడింది, పెరుమాళ్ళకు సేవ చేసుకోవాలి అని అనిపించి ఆలయానికి వెళ్ళి సేవ చేసుకోవడం కోసంగా మనల్ని ఉద్దేశించి చేసినటువంటి ధ్వని అది. అలాంటి ధ్వని దగ్గరికి మనం వెళ్ళి సేవ చేసుకోవాలి.
శంఖధ్వని అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, శంఖము అంటే ప్రణవము అంటాం దాన్ని. ప్రణవము అంటే ఓం అనేటువంటి శబ్దం. ఓం అనేటువంటి పదములో 3 అక్షరాలు ఉన్నాయి. ఆ, ఊ, మా అనేవి. ఆ అంటే పరమాత్మ అని, ఊ అంటే జీవుడు అని, మా అంటే లక్ష్మీదేవి అని. క్లుప్తంగా ఈ ఓం అనేటువంటి పదానికి మనము పరమాత్మకి, జీవుడు అనేవాడు పరమాత్మకే చెందినవాడు అనే అర్థం. కనుక ప్రణవ శబ్దము అంటే శంఖధ్వని వినిపిస్తోంది అంటే మనము పరమాత్మకు సేవ చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది అని చెప్పడం కోసం శంఖధ్వనిని ఇక్కడ గోదాదేవి తెలియజేస్తోంది. 3వ శబ్దం అర్థవంతమైనటువంటి అక్షర సముదాయం. ఇది హరి అనేటువంటి నామాన్ని పలుకుతున్నారు. హరి హరతి పాపాని దుష్ట చిత్తై అవిస్మృత అనిశ్చయాపి సంస్పృష్టో దహత్యేవ హి పాపక. హరి అష్టకంలో మొట్టమొదటిగా మనం చెప్పేది అదే. మన యొక్క హరి హరతి పాపాని, హరి అనేటువంటి 2 అక్షరాలు హరతి పాపాని, మన పాపములన్నింటినీ కూడా పోగొట్టగలుగుతుంది. దుష్ట చిత్తై, చెడ్డ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అపిస్మృత, తొలగించి వేస్తాయి. అనిశ్చయాపి సంస్పృష్టో, ఏదైతే మనకు తెలియకుండా ఆపదలు వస్తాయో వాటిని కూడా హరి అనేటువంటి 2 అక్షరాలు పలకటం వల్ల అవి కూడా తొలగిపోతాయి. కనుక మునులు, యోగులు అంతా కూడా ఉదయాన్నే మేలుకొని హరినామస్మరణ చేస్తూ ఉన్నారు. దేన్ని స్మరించుకుంటూ అంటే 3 విషయాలు చెబుతోంది. ఒకటి, పూతన యొక్క స్తన్యాన్ని ఆరగించినటువంటి స్వామి యొక్క లీలను చెబుతోంది. 2వది, శకటాసురుని యొక్క వృత్తాంతాన్ని చెబుతోంది. 3వది, జగత్ కారణభూతుని యొక్క స్వామి యొక్క వైభవాన్ని చూపిస్తోంది. ఈ 3టిని స్మరించుకుంటూ మునులు, యోగులు చేసినటువంటి హరినామస్మరణను తెలియజేస్తోంది. మొదటిది పూతన సంహారం. పూతన అందమైన స్త్రీగా తనను అలంకరించుకుంది, ఒక గోపికగా తనను అలంకరించుకుంది. కృష్ణునికి స్తన్యాన్ని ఇవ్వటం కోసంగా వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆ గోపికను చూసి అక్కడ గోపకులంతా కూడా అందమైన స్త్రీ కనుక ఎవరూ ఆమెను అడ్డగించలేదు. తిన్నగా ఆమె వెళ్ళి కృష్ణుని ఒడిలోకి తీసుకొని కృష్ణునికి స్తన్యపానాన్ని చేసింది. అంటే పైకి అందమైనటువంటి రూపాన్ని ధరించి ఉండి లోపల భగవంతునికే హాని చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చిన పూతన స్తన్యాన్ని స్వామి ప్రీతితోనే ఆరగించాడు. తల్లి దగ్గర ఎట్లయితే స్తన్యాన్ని స్వీకరిస్తాడో పూతన దగ్గర కూడా అంతే ప్రేమతో స్వామి స్తన్యాన్ని స్వీకరించాడు. అయితే ఆ పూతన విషాన్ని ఇవ్వటం కోసంగా ప్రయత్నం చేసింది. అది గమనించిన స్వామి ఆమె పాలతో పాటుగా విషంతో పాటుగా ఆమె ప్రాణాలను కూడా తీసివేశాడు. ఇక్కడ ఒక అంతరార్థాన్ని మనకు చెబుతూ, పూతన అంటే ఈ ప్రకృతి అని అర్థం. ప్రకృతి అంటే మనకు కనిపించేటువంటి ఈ చుట్టూ మనం చూడగలిగే దీన్ని అంతటిని కూడా ప్రకృతి అంటాం. అది పూతనతో సమానం. పూతన ఏం చేసింది? స్తన్యంలో విషాన్ని ఇచ్చింది. ఈ ప్రకృతి ఏమిస్తోంది? మనకు విషయములను ఇస్తోంది. విషాన్ని తాగితే ఎట్లా అయితే మన యొక్క రూపాన్ని పోగొట్టుకుంటామో, మనకు హాని కలుగుతుందో, ఈ విషయములను అనుభవించటం వల్ల కూడా మన యొక్క స్వస్వరూపాన్ని నష్టపోతాము. కనుక పూతన యొక్క విషము ఈ విషయములతో సమానం. ఆ పూతన విషాన్ని ఇచ్చింది, ఈ ప్రకృతి మనకు విషయములను ఇస్తోంది. ఈ విషయములను మనం ఎంతకాలం అనుభవిస్తూ ఉంటామో అంతకాలం కూడా మనం పరమాత్మని పొందలేం. కనుక పరమాత్మ చేసినటువంటి ఆ స్తన్యపానాన్ని స్మరించుకుంటూ ఉన్నట్టయితే మనకు కూడా ఈ ప్రకృతి ఇచ్చేటువంటి విషయముల కష్టం మనకు లభించదు. ఈ విషయం నుంచి మనం పడగలుగుతాము అని మునులు, యోగులు కూడా హరినామస్మరణ చేస్తూ ఉన్నారు. 2వది శకటాసుర వృత్తాంతం చెబుతోంది. శకటము అంటే బండి. బండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలి అంటే 2 చక్రాలు కావాలి.
ఆ 2 చక్రాలతో ఆ బండి నడుస్తుంది, గమ్యం చేరుకుంటుంది. శకటము అంటే శరీరము. శరీరము కూడా శకటం లాంటిది, బండి లాంటిది. ఆ బండి నడవడానికి ఎట్లా అయితే 2 చక్రాలు కావాలో, మన ఈ శరీరము నడవడానికి కూడా 2 చక్రాలు కావాలట. ఒకదాని పేరు పాపము, రెండవ దాని పేరు పుణ్యము. ఈ పాప పుణ్యములతోనే ఈ జీవన యాత్ర సాగుతూ ఉంటుంది. వీటిని ఎట్లా తొలగించుకోవాలి? పరమాత్మ యొక్క దివ్య పాదము తగిలి ఆ శకటము చిన్న భిన్నం అయిపోయింది. మన యొక్క పాపపుణ్యాలు కూడా అలా చిన్న భిన్నం అయిపోవాలి అంటే భగవంతుని యొక్క పాదస్మరణ చెయ్యాలి. భగవంతుని యొక్క శ్రీపాద స్మరణ చేసినట్లయితే మన యొక్క పాపములు పుణ్యములు కూడా నశించిపోతాయి. అందుకోసంగా ఆ లీలను స్మరించుకుంటూ మునులు యోగులు కూడా హరి అని పిలిచారట. మూడవది, పాలకడలిలో ఉన్నటువంటి స్వామి, జగత్కారణభూతుడైనటువంటి స్వామిని స్మరించుకుంటూ హరి అని పిలిచారు వీళ్ళు. ఆ పిలుపు వల్ల మన యొక్క పాపక్షయం జరుగుతుంది. అలా భగవన్నామాన్ని మునులు యోగులు చేసినటువంటి పెద్ద పిలుపు. అరియన్న పేదవం మెల్ల ఎഴുందు. ఆ మునులు యోగులు కూడా మేలుకొంటూ మెల్ల ఎഴുందు హరియన్న పేదవం, హరి అని చేసినటువంటి పెద్ద పిలుపు మా హృదయాల్లోకి ప్రవేశించి మమ్మల్ని చల్లబరిచింది అని చెబుతోంది. మునిలు యోగులు అనేవాళ్ళు ఎక్కడ? మునులు అంటే ఎవరిని మునులు అంటాం? యోగులు అంటే ఎవరిని యోగులు అంటాం? ఏంటి వీరి మధ్య తేడా అంటే, మునులు అంటే మననం చేసేవాళ్ళు మునులు, యోగులు అంటే యోగ ధ్యానంలో ఉండేటువంటి వాళ్ళు యోగులు. మనకు శ్రీరామాయణాన్ని తీసుకుంటే రామాయణంలో లక్ష్మణస్వామి, భరతస్వామి ఇద్దరు మనకు కనిపిస్తారు. వీళ్ళు పరమాత్మ అంటే ఇష్టం అన్నటువంటి వాళ్ళు. లక్ష్మణస్వామిని అరణ్యానికి నువ్వు రావడానికి వీల్లేదు అని రాముడు చెప్పాడు. కానీ లక్ష్మణస్వామి వినలే. అహం సర్వం కరిష్యామి జాగ్రత్తః స్వపటశ్చమే, నీకు అన్ని విధాలా కైంకర్యాన్ని నేనే చేస్తాను, నేనే మీతో పాటు వస్తాను, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని పట్టుబట్టి రాముడితో పాటు వచ్చి కైంకర్యాన్ని చేశాడు కనుక ఆయన యోగి. భరతస్వామి ఆయన పిలిచాడు, రామా నువ్వు వెనక్కి వచ్చేసి రాజ్యం నీది, నువ్వు రాజుగా పాలించు, నేను నీ సేవకుడిగా ఉంటాను అని ఎన్ని విధాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా రాముడు వినకుండా పాదుకలను మాత్రమే అనుగ్రహించాడు. ఆ పాదుకల్ని తీసుకొని వెళ్ళి పాదుకలకి సింహాసనం పైన ఉంచి వాటికే పట్టాభిషేకం చేసి రాముడిగా ఉన్నట్టుగానే తాను భావన చేస్తూ దూరంగా ఉన్నా కూడా భగవంతునే ధ్యానం చేస్తూ మననం చేస్తున్నాడు కనుక ఆయన మననశీలుడు, ముని అవుతాడు. భరతుడు ముని, సర్వ కైంకర్యాలు చేసేటువంటి లక్ష్మణస్వామి యోగి. అలాంటి మునులు యోగులు కూడా నందగోవ్రజంలో ఉన్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఎక్కడైతే ఉంటాడో అక్కడ వీళ్ళు కూడా అక్కడే వేయించేసి ఉంటారు. అట్లా ఉండి వాళ్ళు ఉదయాన్నే లేచి పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తున్నారు. వెళ్ళ ఎഴുందు హరియన్ర పేదవం, పెద్ద శబ్దాన్ని చేస్తూ ఉన్నారు. భగవన్ నామం ఎక్కడ ఉన్నా కూడా ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా పరిశుద్ధం చేస్తుంది. అందుకోసమే భగవన్నామ సంకీర్తన చేస్తారు. నగర సంకీర్తన చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు భగవన్నామాన్ని చెప్పుకుంటూ ఆ ప్రాంతాన్ని అంతా పరిశుద్ధం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే భగవన్నామం వినిపిస్తుందో అక్కడక్కడ అంతా ప్రాంతం అంతా కూడా చెడు దూరమై మంచి కలుగుతుంది కనుక ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఏర్పడుతుంది. అలాంటి భగవన్నామాన్ని స్మరించుకుంటూ ఆ మునులు యోగులు కూడా నిద్ర మేలుకుంటున్నారు. ఓ గోపిక నీవు కూడా మేలుకో అంటూ ఇవాల్టి పాశురంలో మొదటి గోపికని 3 ప్రభాత చిహ్నాలు చూపించి మేలుకొల్పింది. మన పెద్దవాళ్ళు ఈ 10 మంది గోపికలే మాత్రమే నిద్రపోవడం ఏమిటి? గోపికలు అంతమంది ఉంటే కేవలం 10 మంది మాత్రమే నిద్రిస్తున్నారు ఎందుకు?
10 మందిని మాత్రమే మేలుకొలుపుతోంది ఎందుకు అని ప్రశ్నించుకొని నిద్రించేటువంటి గోపికలు భగవంతుని అనుభవించేవాళ్ళు. ఎప్పుడైనా భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక్కరుగా వెళ్ళకూడదుట, అంతా కలిసి వెళ్ళాలట. భగవంతుని యొక్క అనుగ్రహం అనేటువంటి ప్రవాహంలో ఒక్కరిగా వెళ్తే ఆ ప్రవాహంలో మనం కొట్టుకుపోతాం కనుక 10 మంది కలిసి 10 మంది సహాయంతోనే భగవంతుని సేవించాలి అని చెబుతారు. అందుకోసంగా రెండవది, భగవంతుని పరిపూర్ణంగా అనుభవించేటువంటి జ్ఞానులని మన ముందు ఉంచుకొని మనం వాళ్లతో పాటు కలిసి వెళ్ళాలి. అప్పుడే పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అని చెబుతూ, అలాంటి అనుభవాన్ని పొంది ఉన్నటువంటి 10 మంది గోపికల్ని తాను మేలుకొలుపుతూ ముందుకు సాగుతోంది. మొట్టమొదటి గోపికని ఈరోజు మేలుకొలిపింది. భగవంతుని పరిపూర్ణంగా అనుభవించిన వాళ్ళని ఆళ్వార్ అని మనం పిలుస్తాం. ఈ 10 మంది గోపికల్ని మేలుకొల్పడం వల్ల 10 మంది ఆచార్యులని ఆళ్వార్లని మేలుకొల్పినట్టుగా భావిస్తారు. ఇవాళ పాఠంలో పొయ్గై ఆళ్వార్ అనేటువంటి మహానుభావుల్ని మేలుకొలిపింది అని చెబుతారు. పిళ్ళాయ్ అని పిలవటం వల్ల పిల్ల అని పిలిచినట్టయింది. పిల్ల అంటే అర్థం ఏమిటి? చిన్న పిల్ల అని. మామూలుగా వీళ్ళు పెద్దవారే కదా, మరి పిల్లాయి అని ఎందుకు పిలిచింది అంటే దీనికి వ్యాఖ్యానం చెబుతూ, పిల్లాయి అంటే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్ల, ఓ పిల్ల అని పిలవటం. బాగా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు పిల్లల్లానే ఉంటారట. పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని చెబుతారు. అంటే బాగా పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి చిన్నపిల్లల్లానే ఉంటారట. ఏమిటి చిన్నపిల్లల్లాగా ఉండటం అంటే, చిన్నపిల్లలు తమ స్వతంత్రంగా ఏ పని చేసుకోలేదు. పెద్దవాళ్ళపైన ఎవరిపైన ఒకరిపైన ఆధారపడి ఉంటారు. వారికి ఎప్పుడైనా ఏదైనా ఆపద కలిగిందనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు రక్షించుకోరు. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో అన్నయ్య దగ్గరకో వెళ్ళి, అదిగో పలానా వాడు నన్ను కొట్టడానికి వస్తున్నాడు, పలానా వాడు నన్ను తిడుతున్నాడు అంటూ పెద్దవాళ్ళ సహాయం తీసుకుంటాడు పిల్లవాడు. ఈ పాండిత్యం కలిగినటువంటి ఋషులు కూడా వీళ్ళు తమను తాము రక్షించుకోవాలి అని అనుకునే వాళ్ళు కాదు. పరమాత్మ యందే భారాన్ని ఉంచినటువంటి వాళ్ళు కనుక, పాండిత్యం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మనే విశ్వసించి తాము చిన్న పిల్లవాడు ఎట్లయితే ఉంటాడో అలాగా నిర్విద్య బాల్యేన తిష్టాసేద్, వాళ్ళు కూడా చిన్న పిల్లలానే పరమాత్మ యందే ఆధారపడి ఉంటారట. అలాంటి యోగి సరోయోగి అని వీరిని పిలుస్తారు. పొయ్గై ఆళ్వార్ అని అంటాం. అలాంటి మహానుభావుల్ని ఈరోజు మేలుకొలిపి వారు అనుగ్రహాన్ని మనకు అందింపజేసింది ఈ పాఠంలో అని మన పెద్దవాళ్ళు అంగీకరించి మనకు కూడా అందించారు. అలాంటి స్వామి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని ప్రార్థన చేస్తూ, రేపటి రోజున మరొక గోపికని మేలుకొలుపుతోంది. ఎలా మేలుకొలిపిందో రేపు అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.